అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ మలుపు తిరిగిన జీవితం. వదలండి, వదలండి అంటూ ఆమె ఆర్తనాదాలు అక్కడ మనుషుల రూపంలో ఉన్న మృగాల చెవికి చేరడం లేదు. ఒక ఆడదాని నిస్సహాయత స్థితిని అలుసుగా తీసుకొని వాళ్ళ కోరికను తీర్చుకుంటున్నారు. ప్రతి అణువును పంటిఘాట్లతో రుచి చూస్తున్నారు. నొప్పికి విలవిలలాడుతూ ఉన్నా కనికరించడం లేదు పశువుల రూపంలో ఉన్న మనుషులు. ఆమె ఎంత బాధను అనుభవిస్తుందో మానసికంగా, శారీరకంగా తనకి తప్ప ఎవరికీ తెలీదు. ఒక్కొక్కడు మార్చి మార్చి తనను పాడు చేస్తుంటే ఆడదాని పుట్టుక మీద విరక్తి పుడుతుంది. ఆమెకు ఆకలి మీద ఉన్న మృగంలా వెంటాడి వేటాడి తన మాన ప్రాణాలను హరించుకుపోతుంటే తన నిస్సహాయ స్థితికి తన మీద తనకే అసహ్యం వేస్తుంది. 3 గంటలుగా సాగిన వేట నుండి పోతున్న ప్రాణాన్ని వెనుకకు లాగినట్లు అనిపిస్తుంది ఆమెకు. మృగాలుగా వాళ్ళ కోరికను తీర్చుకొని అప్పటి వరకు పట్టి పీడించి ఆమె ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేకుండా చేసి చెదిరిన జుట్టుతో వాడిపోయిన మోముతో నాలుక పిడుచుకట్టుకుపోతుంటే ఎవరైనా వచ్చి నీళ్లు చుక్కలు పోస్తే బాగుండు అనిపిస్తున్న ఆమె భారంగా కళ్ళు తెరిచి చూసి అక్కడ ఎవరూ లేకపోవడంతో చెల్లాచెదురుగా పడేసిన ఆమె బట్టలు కనబడుతుంటే తన మీద తనకే విరక్తి పుడుతుంది. బ్రతుకు మీద వైరాగ్యం, విరక్తి, అసహ్యం, నిరాశ, నిస్పృహ అన్నీ ఆవహించి ఆమెను పట్టి పీడిస్తుంటే ఎందుకు బ్రతకాలి అన్న ఆమె ప్రశ్నకు సమాధానం దొరకగా మెల్లగా లేచి అక్కడ నుండి తల భారంగా అనిపిస్తున్న ఒక్కో దగ్గర పడి ఉన్న తన బట్టలను ఒక్కోటి తీసుకుంటూ వేసుకొని ఆ రూమ్ నుంచి అడుగులు మెల్లగా బయటకు పడుతుంటే చావాలన్న ఆశతో నడుచుకుంటూ ముందుకు కదులుతుంటే తన అవతారాన్ని చూసుకునే స్థితిలో కూడా లేదు ఆమె. ఆ పాడుబడ్డ కొంప నుండి బయటపడి కొంచెం దూరం నడవగా రోడ్డు కనిపిస్తుంది. అలా నడుచుకుంటూ వస్తుంటే వెహికల్స్ స్పీడ్గా రావడంతో వాటిని గమనించలేనంత స్థితిలో ఉంది ఆమె. ఎదురుగా స్పీడ్గా వస్తున్న కార్ సడన్ బ్రేక్తో ఆగుతుంది. ఆ సౌండ్కి భయపడి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. బ్రేక్ వేసిన అతను కోపంతో కార్ దిగి స్టైల్గా కళ్ళకున్న గాగుల్స్ తీస్తూ కింద పడి ఉన్న ఆమెను చూడగానే ఆమె అందానికి అతని పెదవులు విచ్చుకుంటాయి. కానీ ఆమె వాలకం చూస్తే ఏదో జరిగిందని అర్థమవుతుంది అతనికి. కింద పడ్డ అమ్మాయి పేరు మను. 6 ఫీట్స్ కటౌట్ ఉన్న అబ్బాయి పేరు సిద్ధార్థ, సిద్ధు. ఆ అమ్మాయిని చూసి బాధేస్తుంది అతనికి. కోపంతో దిగిన అతను ఆమెను చూడగానే ఆ కోపమంతా ఎగిరిపోయి కన్సర్న్గా ఆమె దగ్గరికి వచ్చి మనుని 2 చేతుల్లోకి తీసుకొని కార్లో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తాడు సిద్ధు. డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో స్పృహలోకి వస్తుంది మను. డాక్టర్ తనకి అని అడుగుతున్న తన ప్రశ్నకి సమాధానం విన్న సిద్ధు గుండె సూదులతో గుచ్చినట్లు అవుతుంది. ఒక్కో మృగం చేతిలో ఆమె అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. వర్ణనాతీతం. తోడేళ్లలా మీద పడి క్రూరంగా రక్కేస్తున్న ఆమె శరీరాన్ని ఒక్కో క్షణం నరకం చూపించి మదమెక్కిన ఆ మృగాలు ఆమె మీద పడి కోరికను తీర్చుకుంటుంటే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అన్న సెకండ్లో వదిలిపెడతారు. డాక్టర్ ఆ మాటలను చెబుతూ ఉంటే దిమ్మ తిరిగిపోతుంది సిద్ధుకి. మగజాతి మీద ఆ క్షణం అసహ్యం వేస్తుంది అతనికి. ఒక ఆడది కనబడితే అంతలా దిగజారిపోయి తన ప్రమేయం లేకుండా అలా ఎలా ఆలోచిస్తారు అన్న అతని ప్రశ్నకి సమాధానం లేదు. బెడ్ మీద నిస్సహాయ స్థితిలో పడి ఉన్న తనని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అతనికి కళ్ళు తెరవడానికి కూడా ఓపిక లేక భారంగా తెరుస్తుంటే ఎదురుగా ఉన్న కటౌట్ని చూసి కళ్ళు మీద ఉన్న చీకటి పొరలు తొలగి వెలుగు నింపుతుంటే అతడిని చూసింది మను. సిద్ధు ఆమెను చూసి ఎలా ఉందండి అని అడుగుతాడు. బావుంది అన్నట్లు కళ్ళు మూసి తెరుస్తుంది. అతనే జ్యూస్ చేసి గ్లాస్లో పోసి ఆమెను బెడ్ రెస్ట్కి మెల్లగా లేపి కూర్చోబెట్టి ఆ జ్యూస్ని తాగిస్తాడు. మను చూస్తున్న అతనిని ఎన్నో ప్రశ్నలకు సమాధానం అడగాలని ఉన్నా ఓపిక లేక జరిగేది చూస్తూ ఉంది. అతను జ్యూస్ తాగించి టాబ్లెట్స్ ఇస్తాడు. వాటిని వేసుకొని కాసేపు పడుకుంటుంది మను. అలా కోలుకున్న తనని మీ ఇల్లు ఎక్కడో చెబితే అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటాడు. మను విరక్తిగా నవ్వి నాకు ఇల్లా లేదు అంటుంది. అదేంటి ఇప్పటి వరకు ఎక్కడున్నారు? నేను ఒక అనాథని, చిన్న కంపెనీలో జాబ్ చేస్తూ రెంట్కు ఉంటున్నాను అని తన ప్రమేయం లేకుండా వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ ఏం చెప్పాలో అర్థం కాక ఆగిపోతుంది. సిద్ధు తన సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ఓకే మా ఇంటికి తీసుకెళ్తాను వస్తారా అని అడుగుతాడు. అయ్యో మీరు ఇప్పటి వరకు చేసిన హెల్ప్ చాలండి. నేను మీ రుణంలో ఉండదలుచుకోలేదు.
ఎక్కడైనా హాస్టల్ ఉంటే అక్కడ ఆపండి అన్న ఆమె మాటలకు తననే సూటిగా చూస్తూ ఉంటాడు సిద్ధు. హాస్టల్లో ఉండాలంటే డబ్బులు కట్టాలి కదా, ఎలా కడతారు అన్న అతని ప్రశ్నకు సమాధానం లేదు. అందుకే కొన్ని రోజులు మా ఇంట్లో ఉండండి, మీకు ఏదో ఒక జాబ్ దొరికిన తర్వాత వెళ్ళిపోదురు. నన్ను మీ ఇంటికి తీసుకెళ్తే మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని తిడతారు కదా, నా కోసం మీరు మాటలు పడడం నాకు ఇష్టం లేదు. నేను ఎవరినో తెలియని అనామకురాలిని అయినా రోడ్డు మీద పడి ఉన్న నన్ను వదిలేసి వెళ్ళిపోక మీ మంచితనంతో నాకు ట్రీట్మెంట్ ఇప్పించారు. అలా అని మిమ్మల్ని ఉపయోగించుకొని మీరు రమ్మన్నారు కదా అని మీ ఇంటికి వస్తే నా అంత అవకాశవాది ఇంకొకరు ఉండరు. అయ్యో అంత మాట, నేను అలా ఏమనుకోనండి. మా ఇంట్లో అమ్మా నాన్న ఉండరు, నేను ఒక్కడినే ఉంటున్నాను. అలాంటి మాటలు అనే మనుషులు కానీ అవసరం కానీ లేదు. మిమ్మల్ని జాబ్లో సెటిల్ అయ్యే వరకు నా ఇంట్లో ఉండడానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకపోతేనే నన్ను నమ్మితేనే ఉండండి అన్న అతని మాటలు సూటిగా వచ్చాయి. మను, అయ్యో మీరు గుడిలో దేవుడు లాంటివారు. అలా మిమ్మల్ని నమ్మకపోవడానికి నాకు ఎలాంటి రీజన్స్ కానీ అనుమానించే హక్కు కానీ లేవు. మీరు అంతలా అడుగుతున్నారు కదా, సరే నాకు జాబ్ దొరికేంత వరకు ఉంటాను. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను అని సిద్ధుతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. మను సిద్ధుతో ఉంటూ తనకి వండి పెడుతూ ఉంటుంది. సిద్ధు తను జాబ్ సెర్చ్ చేస్తుందని తెలిసి మను అంటాడు, చెప్పండి సిద్ధు గారు, మీరు బయట జాబ్ వెతుక్కోవడం మానేయండి అంటాడు. ఎందుకండి అంటుంది. మీరు నా కంపెనీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, అందులో జాయిన్ అవుతారేమోనని. మీకు ఇష్టమైతేనే అంటాడు. మరి నాకు జాబ్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిపోతాను అని చెప్పాను కదా అంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక ఐడియా చెబుతాను, వింటారా? ఏంటండి? ఎలాగో బయట ఉంటే రెంట్కే కదా ఉండాల్సింది, అదే ఉండడం ఇక్కడ ఉండండి, మీ శాలరీలో కట్ చేసుకొని ఇస్తాను అన్న అతని మాటలు. ఎందుకండి నన్ను చూసిన దగ్గర నుండి నా మీద ఎందుకు జాలి చూపిస్తున్నారు? ఎందుకంటే నేను కూడా అనాథని. నేను సొంతంగా కష్టపడి చదువుకొని నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. మీ స్టోరీ విన్నాక నాకు చాలా బాధేసింది. నేనంటే మగాడిని, ఎలాగైనా బ్రతుకుతాను. మీరు అన్ని దెబ్బలు తగిలి ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని ఒక్కరిని బయటకు పంపించడం నాకు ఇష్టం లేదు. అయినా నా ఇష్టంతో పని లేదనుకోండి, కాకపోతే నా అభిప్రాయాన్ని చెబుతున్నాను అంటాడు. అయ్యో అంత మాట, నన్ను ఇంతలా కేర్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మరి మీ నిర్ణయం చెప్పలేదు? బాగా ఆలోచించి అతడు చెప్పింది కూడా నిజమే అనిపించి సరే అంటుంది మను. ఓకే మను, నువ్వు రేపటి నుండి జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు. మను అతన్ని మంచితనం చూస్తుంటే తనకు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. కానీ తాజ్‌మహల్ చూడడానికి మాత్రమే, అందులో ఉండడానికి కుదరదు కదా. అయినా నాలాంటి చెడిపోయిన అమ్మాయిని అలాంటి ఆలోచించే హక్కు కూడా లేదు నాకు అని అనుకొని నిట్టూర్చి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి సిద్ధు రూమ్కి తీసుకెళ్తుంది. సిద్ధు అప్పుడే ఫ్రెష్ అవ్వడానికి తన షర్ట్ను విప్పుతూ ఉండగా మను సడన్గా రావడంతో తెల్లగా మెరుస్తున్న శరీరం, మెలితిరిగిన కండలు, పార్ట్కి ప్యాక్స్ కనబడుతుంటే తన సిక్స్ ప్యాక్ బాడీని చూసి క్షణం పాటు చూపు పక్కకు తిప్పుకోలేకపోతుంది మను. మళ్ళీ వెంటనే తేరుకొని తన రూమ్లో టేబుల్ మీద కాఫీ కప్ పెట్టి సారీ అండి అని గబగబా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సిద్ధు చిన్నగా నవ్వుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి చల్లగా ఉన్న కాఫీని చూసి చిన్నగా నవ్వుకొని ఆ కాఫీని తీసుకొని కిచెన్లోకి వెళ్ళగానే మను ఏదో ఆలోచిస్తూ ఉండగా సిద్ధు లోపలికి వచ్చి తన వెనకాల నిలబడి తన నుండి వస్తున్న అరోమాని స్మెల్ చేస్తూ ఇట్ స్మెల్స్ సో బ్యూటిఫుల్ అనగానే ఇటు తిరుగుతుండగా ఇలానే ఉండు కాసేపు, బావుంది హస్కీగా అనగానే మనుకి చిరుచెమటలు పడుతుంటే సిద్ధు గారు ప్లీజ్ అంటుంది ఒక్కో పదం కష్టంగా పలుకుతూ. మను సైడ్ నుండి తప్పించుకోవాలని చూస్తుండగా తనను కదలనివ్వకుండా టక్కున రెండు చేతులు కిచెన్ గాస్కెట్కి లాక్ చేస్తాడు. సిద్ధు పెదవులు మను మెడ మీద నాట్యం చేస్తుంటే పరవశించిపోయి తన నోటి నుండి మాటలు రాకుండా చేస్తాడు. మను అని పిలుస్తాడు. మను తేరుకొని చెప్పండి సిద్ధుగారు అంటుంది ఉలిక్కిపాటుగా. నీకు నేనంటే ఇష్టమా అడుగుతాడు. మను, నేను చెడిపోయిన ఆడదాన్ని,
తనంటే ఇష్టం ఉందని చెబితే నా అంత స్వార్థపరురాలు ఈ లోకంలో ఉండదు. సిద్ధు గారికి నాకంటే మంచి భార్య రావాలి. గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రావాలి కానీ దేవుడు పక్కన స్థానం కోరుకోకూడదు అని అనుకుంటూ తనకు దూరంగా ఉండాలని ప్లీజ్ సిద్ధు గారు వదలండి అంటుంది. నేను అడిగిన దానికి ఆన్సర్ రాలేదు అంటాడు తన భుజం మీద గడ్డాన్ని ఆనించి. అది సిద్ధుగారు ఇష్టం లేదు అంటుంది. అంతే టక్కున వదిలి దూరం జరుగుతాడు. నిజం చెప్పు మను, నాకు తెలుసు నువ్వు అబద్ధం చెబుతున్నావు. కళ్ళు ఎప్పుడు మోసం చేయవు. నీ కళ్ళల్లో ప్రేమను గమనిస్తూనే ఉన్నాను. ప్లీజ్ మను చెప్పు అంటున్నా. లేదు సిద్ధుగారు, మీరెక్కడా నేనెక్కడా, ఏదో అనాథనని ఆశ్రయం ఇచ్చారని ఇలా మీ జీవితంలోకి వస్తే నా అంత అవకాశవాది ఇంకొకరు ఉండరు. ప్లీజ్ లీవ్ ఇట్. నో మను, నువ్వు అవకాశవాది అని నేను అన్నానా? ఎందుకు నీకు నువ్వే అనుకుంటున్నావు? నువ్వు ఇక్కడ ఉండి 1 ఇయర్ అవుతున్నా ఎప్పుడు నాతో మిస్బిహేవ్ చేయలేదు. నీ క్యారెక్టర్ని ఎప్పుడు తక్కువ చేసుకోలేదు. నీ మనసు, నీ మంచితనం నాకు నచ్చింది. నేను నిన్ను ఇష్టపడడం కాదు, లవ్ చేస్తున్నా. ఈ మాట చెప్పాలని చాలాసార్లు చూశాను కానీ ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. కొన్ని రోజులుగా నీలో ఏదో మార్పును గమనించాను. అది ఏంటా అని గమనిస్తే నాకు అర్థమైంది ఒకటే, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని. ఇక మాట్లాడడానికి ఏం లేదు. మనం పెళ్లి చేసుకుందాం అంతే. నేను తన ఇంట్లో ఉంటూ తననే పెళ్లి చేసుకుంటే ఎలా అన్న పిచ్చి ఆలోచనలు మానేసేయి. నిన్ను ఒంటరిగా బయటకు పంపడం ఇష్టం లేదు. ఇంకో విషయం, నీ మీద జాలిపడో దయ చూపించో చేసుకోవాలి అని అనుకోవట్లేదు. నేను నిన్ను హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నా. ఐ లవ్ యూ మను అని తన నుదిటి మీద ముద్దు పెట్టి తన రూమ్కి వెళ్ళిపోతుండగా సిద్ధుగారు అని పిలుస్తుంది. తను పిలవగానే టక్కున వెనుకకు తిరిగి చూస్తాడు. కాఫీ అండి అంటుంది. నాకేం అవసరం లేదు అంటూ సీరియస్గా వెళ్ళిపోతాడు. అయ్యో సిద్ధుని బాధ పెట్టినట్లున్నాను అని తను చెప్పిన ప్రపోజల్ని బాగా థింక్ చేస్తూ ఉంటుంది. పైనుండి ఆలోచిస్తున్న మనుని చూసి చిన్నగా నవ్వుకుంటాడు సిద్ధు. మను ఎంత ఆలోచించినా సిద్ధుని బాధ పెట్టడం తనకు నచ్చట్లేదు. ఎన్ని రోజులుగా తను ఏ అమ్మాయిని కన్నెత్తి చూడను కూడా చూడలేదు. నాతో కూడా ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు అని అనుకుంటూ టైం చూసుకొని కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది మను. డిన్నర్ టైం అవుతున్న సిద్ధు ఎంతకీ రాకపోవడంతో ప్లేట్ తీసుకొని తన రూమ్కి వెళ్తుంది. సిద్ధు అని డోర్ నాక్ చేయగానే ఓపెన్ చేస్తాడు. ఏంటి అంటాడు రెక్లెస్గా. ఇదిగో డిన్నర్ చెయ్యు అని ప్లేట్ చూపించగానే నాకు ఆకలిగా లేదు అంటాడు. అయ్యో సిద్ధుగారు ప్లీజ్ అలా పడుకోకూడదు. నాకు వద్దు మను, నన్ను కాసేపు వదిలేసేయి అని అనగానే నేను తినిపించేనా తినరా అంటుంది. వద్దు అని అనబోయి తను ఏమనిందో అర్థం కాక ఏంటి అంటాడు ఇంకోసారి వినాలని. నేను తినిపించినా తినరా అంటుంది. ఆ మాట వినగానే సిద్ధు ఫేస్లో స్మైల్ వచ్చి చేరుతుంది. నిజమా అంటాడు. అవును తినిపించనా అంటుంది. నువ్వు అంత ప్రేమతో తినిపిస్తానంటే నేను ఎందుకు వద్దంటాను అంటాడు. అయితే కిందకి పదండి తినిపిస్తాను. వద్దు ఇక్కడ తినిపించు, ఇక్కడే బాగుంది అని తన రూమ్లోకి లాక్కుంటాడు. మనుకి తను అలా లాగగానే టెన్షన్తో చిరు చెమటలు పడతాయి. తన నుదిటి మీద చెమటలను చూసి చిన్నగా నవ్వుకొని వేలితో తుడుస్తూ తన చేతిలో ఉన్న ప్లేట్ని పక్కన పెట్టి మనం పెళ్లి చేసుకుందామా అంటాడు. మను చిన్నగా నవ్వి అంటుంది. థ్యాంక్ యూ మను, థ్యాంక్ యూ సో మచ్ అని తనని గట్టిగా హత్తుకొని తన మెడవంపులో ముద్దు పెట్టి తనని చూడగానే సిగ్గుతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది మను. ఆమెను అలాగే చూస్తూ కళ్ళను కొంచెం కిందకి దించగానే తన బ్లౌజ్ నుండి ఉబికి వస్తున్న పరువాలను చూస్తూ సిద్ధు కళ్ళు పెద్దవి అయ్యాయి. తన పెదవులని కిందకి తెస్తూ చిన్న పెక్ ఇవ్వగానే ఆ స్పర్శకు పరవశించిపోతుంది. ఇక ఆపుకోలేని తమకంతో మెల్లగా తనని బెడ్ మీదకి చేర్చుతాడు. తన నుండి ఒక్కోటి రిమూవ్ చేస్తూ తన అందాలు విందు చేస్తుంటే ఆమెను మొత్తంగా ఆక్రమిస్తాడు. అలా ఇద్దరు ఒకరిలో ఒకరు కలిసిపోయి వివాహ బంధాన్ని బలపరుస్తారు. మను ఒక్కసారిగా తన జీవితం ఎలా మలుపు తిరిగిందో ఆలోచించుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. తన ఆలోచనల నుండి బయటపడి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే లైట్ పింక్ కలర్ శారీలో, జడలో పూలతో, చేతులకు గాజులతో, నుదిటిన బొట్టుతో నిండుగా కనబడుతుంటే దానికి తోడు మెడలో తాళిబొట్టు పచ్చగా బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటే అమ్మవారిలా కనిపిస్తుంది సిద్ధు కళ్ళకి. ఏంటండి అలా చూస్తున్నారు అని అడుగుతుంది.
ఏం లేదు బంగారం, నిన్ను చూస్తుంటే ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయాలని అనిపించట్లేదు అని లోపలికి వచ్చి డోర్ వేసి మను గట్టిగా హత్తుకుంటాడు. ఏంటండి, రోజు రోజుకి మీరు చాలా అల్లరిగా తయారవుతున్నారు. కనీసం ఫ్రెష్ కూడా అవ్వరా? వెళ్ళండి ప్లీజ్. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, మీకు వడ్డిస్తాను. ప్లీజ్ మను, నాకు బాగా ఆకలిగా ఉంది. అందుకే చెబుతున్నాను కదా, ఫ్రెష్ అయ్యి వస్తే వడ్డిస్తాను అని. నాకు ఈ ఆకలి కాదు. తన పెదవులని చూస్తూ నాకు ఆ ఆకలిగా ఉంది అని తనని ముద్దు పెట్టుకుంటాడు. దానికి టైం ఉంది కానీ ఫస్ట్ అయితే డిన్నర్ చేయండి, వెళ్ళండి అంటూ తనని వాష్రూంలోకి నెట్టేస్తుంది. రాక్షసి, మొగుడిని అని కూడా చూడకుండా ఎలా నెట్టేస్తుందో చూడు, మంచి మూడ్ స్పాయిల్ చేసేస్తున్నావు అంటూ గునుక్కుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోతాడు సిద్ధు. అలా వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. మను తన జీవితంలో ఎలాంటి సంతోషాలు చూడని ఒక అనాథగా చాలా కష్టాలు అనుభవించి క్రూర మృగాల చేతిలో దెబ్బతిని తనకు చావు తప్ప వేరే దారి లేదు అన్న సమయంలో సిద్ధు అనే ఒక దేవుడు మను జీవితంలోకి వచ్చి తన జీవితాన్ని ఫుల్ఫిల్ చేశాడు. అందుకే కష్టాలు వచ్చాయి కదా అని ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకూడదు. దాని వెనుక ఎన్నో సుఖాలను ఇస్తాడు దేవుడు. మను జీవితంలోకి సిద్ధు వచ్చి మలుపు తిరిగిన జీవితంగా మార్చుతాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.